ఓం శ్రీమాత్రే నమః. ఇవాళ అమ్మవారికి పూలతో అష్టోత్తర శతనామావళి చదువుకొని ఫ్రూట్స్ నైవేద్యంగా సమర్పించుకొని నా పూజనైతే పూర్తి చేసుకున్నాను. అండ్ ఇవాళ వీడియోలో రేపు వరలక్ష్మి వ్రతానికి ఈజీగా కలశం ఎలా చేసుకోవాలి అండ్ తోరాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా చూద్దాం. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. దాంట్లో పసుపు యాడ్ చేసుకోవాలి. దీంట్లో పార్ట్ 1 మొత్తం అంతా ఒక్క వీడియోలో చూపించడం కుదరటం లేదు కాబట్టి ఒక 2 నుంచి 3 వీడియోలుగా చేస్తున్నాను. పసుపు అండ్ కుంకుమ సపరేట్ బౌల్లో తీసుకున్న తర్వాత పసుపులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. మరీ లూజ్గా కాకుండా మరీ ఎక్కువ తిక్కుగా కాకుండా ఈ విధంగా పసుపునైతే ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కలశంలో వేసుకునేదానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. అంటే గంధం, అక్షింతలు, పసుపు, కుంకుమ, 5 మామిడాకులు, 6 తమలపాకులు, 2 పూలు, 1 కాయిన్ అని రెడీ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ మొత్తం మనము 9 పోగులతో 5 సెట్స్ అయితే తీసుకుంటున్నాము. సో ఈ విధంగా మనము మోచేత్తో కూడా తీసుకోవచ్చు, లేదా ఏదన్నా ఒక స్టాండ్ ఉండి స్టాండ్తో కూడా 9 పోగులుగా తీసుకొని మనం రెడీ చేసుకోవచ్చు. ఫస్ట్ 3 తోరం దారాలు. సో వీటికి మనం 9 ముళ్ళు వేసి తోరం దారాలుగా అయితే తీసుకుంటాము. మిగతా 2 ఒకటి కంకణంగా ఇంకొకటి కాసుకి కట్టడానికి ఉపయోగించుకుంటాము. చూసారా 3 చిన్నవి ఉన్నాయి కదా, ఇవి తోరం దారాలు. ఇంకా 2 పెద్దవి ఉన్నాయి, ఒకటి కాసుకి ఇంకొకటి కలశంకి కంకణం కట్టడం కోసం. కంటిన్యూ ఫర్ పార్ట్ 2.